అందరికీ నమస్కారం. నేను న్యూమోకాప్ ఆఫీసర్ని. మీరు మధ్యాహ్న భోజనం చేస్తున్నారని నాకు తెలుసు. అయితే మీరు నా కోసం 2 ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా? మీలో ఎంతమంది పని చేయడం కోసం తరచుగా ప్రయాణిస్తుంటారు? మంచిది. ఇప్పుడు మీలో ఎంతమంది మధుమేహం, దీర్ఘకాలిక గుండె జబ్బులు, ఆస్తమా వ్యాధులు మరియు ఊపిరితిత్తుల వ్యాధుల నుండి బాధపడుతున్నారు? ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీలో చేతులెత్తిన వారందరికీ ఇక్కడ మీకోసం స్నేహపూర్వకమైన సలహాలు ఉన్నాయి. న్యూమోకాకల్ వ్యాధులు పనిచేసే ప్రదేశంలో పనిచేసే వారికి ఎవరికైనా సోకవచ్చు. ముఖ్యంగా నేను ఇంతకు ముందుకు చెప్పిన విధానంగా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి, ఇంకా ఇవి మీ వ్యాధి పరిస్థితులని మీరు ఈ గ్రాఫ్ 4-5లో చూసిన విధంగా అనేక సహసంబంధాల వ్యాధులు మీ న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. కానీ మీరు చేసే మధ్యాహ్న భోజనం సమయాన్ని పాడు చేయడానికి ఇది ఒక కారణం కాదు. నేను కొన్ని మంచి వార్తలతో ఇక్కడికి వచ్చాను. న్యూమోకాకల్ వ్యాధుల నుండి రక్షణ పొందడంలో మీకు సహాయపడే వయోజన టీకా కార్యక్రమం మరియు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. న్యూమోకాకల్ వ్యాక్సినేషన్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, రక్త ప్రసరణ అంటువ్యాధులు, సెప్సిస్, మీకు ముందుగా ఉన్న ఇతర దీర్ఘకాలిక వైద్య పరిస్థితులు ఉన్నట్లయితే న్యూమోకాకల్ టీకా ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మరియు మీ వయసు 50 కంటే ఎక్కువ అయితే ఇది తరచుగా ప్రయాణం చేసే వారికి, కాలుష్య కారకాలకు మరియు సామూహిక సమావేశాలలో హాజరయ్యే వ్యక్తులకు రోగ నిరోధకతను కూడా పెంచుతుంది. న్యూమోకాకల్ టీకాలు అన్ని వయసుల వారికి వేయదగినది మరియు మీ ఫ్లూ మరియు న్యూమోకాకల్ వ్యాక్సిన్లను కలిసి కానీ మీ శరీరంలో ఇతర చేతులపై తీసుకోవచ్చని కూడా మీకు తెలియజేస్తున్నాము. వేచి ఉండకండి, మీ డాక్టర్ని సంప్రదించండి. న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్లు బారిన పడకండి.